హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రేఖ. నేను ఒక సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ కోచ్. ఈరోజు నా వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, నేను హ్యాండ్ రైటింగ్ కోచ్ని ఎందుకు అయ్యాను, అసలు హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి, హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంపార్టెంట్, హ్యాండ్ రైటింగ్ కోర్స్లో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు, ఈ కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా మోటివేట్ అవుతారు, పిల్లలు ఎలా మోటివేట్ అవుతారు, వాళ్ళ బిఫోర్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఆఫ్టర్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎందుకు హ్యాండ్ రైటింగ్ కోచ్ని అయ్యాను అనేది ముందు మనం తెలుసుకోబోతున్నాం. నేను ఎందుకు హ్యాండ్ రైటింగ్ కోచ్ని అయ్యానంటే, చిన్నప్పటి నుంచి నా హ్యాండ్ రైటింగ్ బాగుండేది. అయితే హ్యాండ్ రైటింగ్ బాగుండేది, ప్రింట్ హ్యాండ్ రైటింగ్ ఉండేది, కాకపోతే స్ట్రైట్గా రాసేదాన్ని కాదు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అయ్యేది, లేదంటే ఇక్కడ ఎండ్ అయ్యేది. అలా స్ట్రైట్గా కాకుండా ఇలా రాసుకుంటే పైకి వెళ్ళేదాన్ని. అయితే చిన్నప్పుడు మా ట్యూషన్ టీచర్ వాళ్ళ మదర్ చెప్పేవారు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, కాకపోతే నువ్వు స్ట్రైట్గా కరెక్ట్ లైన్స్ డ్రా చేసి దాంట్లో కరెక్ట్ రాయడం ఫామ్ చేసావనుకో, నీ హ్యాండ్ రైటింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి నువ్వు అలా ట్రై చేయమని ఆవిడ నాకు సజెస్ట్ చేశాను. ఆ రోజు నుంచి నేను కరెక్ట్గా ఇంకా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ లైన్స్ డ్రా చేసుకొని, ప్లెయిన్ నోట్స్లో అనమాట, ప్లెయిన్ నోట్స్లో లైన్స్ డ్రా చేసుకొని దాంట్లోనే ఇంకా రాయడం, కరెక్ట్ అదే లైన్లో రాయడం ప్రాక్టీస్ చేశాను. ఇంకా నా హ్యాండ్ రైటింగ్ సెట్ అయిపోయింది. 8th క్లాస్లో హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. అందులో హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ నా డిగ్రీ అయిపోయాక బీఎడ్లో ప్రాజెక్ట్ వర్క్స్లో నా హ్యాండ్ రైటింగ్కి ప్రాజెక్ట్లో నాకు సెకండ్ వచ్చిందండి. నా హ్యాండ్ రైటింగ్కి అందరూ నాకన్నా నా ఫ్రెండ్సే నాకు హెల్ప్ చేశారు, బట్ నా ఫ్రెండ్స్కి రాలేదు. ఎందుకు? నా హ్యాండ్ రైటింగ్ వల్ల నాకు సెకండ్ వచ్చింది. ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను నా హ్యాండ్ రైటింగ్ వల్ల నాకు ఎన్ని యూజెస్ అనేది. కాకపోతే ఇంకా ఆ రోజు ఇంకా ఆ బీఎడ్ అయిపోయాక నా లైఫ్ ఇంకా స్ట్రక్ అయిపోయింది. మ్యారేజ్, పిల్లలు, ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇవన్నీ ఇంకా మొత్తం కంప్లీట్గా ఫ్యామిలీ ఉమెన్ అయిపోయానండి. ఇంకా ఏది ఆలోచించకుండా నా పిల్లలు అంతే. కాకపోతే మనసులో ఇంకా నేను ఖాళీగా ఉన్నాను, కానీ ఏదో ఇంకా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్. కానీ ఆ రోజే డిసైడ్ అయ్యాను, నా హ్యాండ్ రైటింగ్ ఎలాగో బాగుంటుంది, నేను ఎందుకు హ్యాండ్ రైటింగ్ కోచ్ని అవ్వద్దు, ఇంట్లో ఉండే నా పిల్లల్ని చూసుకుంటూనే నేను ఆన్లైన్లోనే ఎందుకు టీచ్ చేయొద్దు అనేది ఆ రోజు ఇంకా ఆలోచించి నేను ఆ రోజు హ్యాండ్ రైటింగ్ కోచ్ని అనేది అయ్యాను. ఆ రోజు నుంచి ఇంకా పిల్లలకి ప్రింట్ అండ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తున్నాను. అయితే ఈ హ్యాండ్ రైటింగ్, అసలు హ్యాండ్ రైటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, హ్యాండ్ రైటింగ్ వల్ల యూజెస్ ఏంటి, హ్యాండ్ రైటింగ్ బాగా ఉండడం వల్ల మనకి ఎగ్జామ్స్లో మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము. ఎందుకు అంటే, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చాలా ఫీల్ అవుతుంటారు, మా పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, అసలు బాగా రాయట్లేదు, టీచర్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది ఫీల్ అవుతుంటారు. మామూలుగా ప్రతి పేరెంట్స్కి ఎలా ఉంటుంది, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదవాలి, మా పిల్లలు బాగా రాయాలి. అప్పుడు అలాంటి పేరెంట్స్కి పిల్లలు హ్యాండ్ రైటింగ్ బాగుంటే చాలా పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, పిల్లల హ్యాండ్ రైటింగ్ని చూసి పేరెంట్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అంటే నార్మల్గా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. తర్వాత ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అనేది మనం మెమరీ బూస్ట్ చేయడానికి ఇంప్రూవ్ అవుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా సరే చదివింది గుర్తు పెట్టుకోవడం కన్నా రాసింది గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం చదివి వదిలేస్తాం, కానీ రాసింది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అదే నీట్ హ్యాండ్ రైటింగ్లో రాస్తే ఇంకా ఎలా ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ వల్ల యూజెస్ ఏంటి అంటే, మన కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, మన మెమరీ బూస్ట్ అవుతుంది, అలాగే ఎగ్జామ్స్లో మార్క్స్ గెయిన్ అవుతాయి, అలాగే క్రియేటివిటీ బూస్ట్ అవుతుంది, ఇంకా మన పర్సనాలిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సో ఈ హ్యాండ్ రైటింగ్ కోర్స్లో మనం ఏమేమి నేర్చుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాండ్ రైటింగ్ కోర్స్లో మనం ఎలా నేర్చుకుంటాము, దీన్ని కస్టమైజ్డ్ మెథడ్ ఏంటి అంటే, మనం ఫస్ట్ ఏంటి, మనం సిట్టింగ్ పొజిషన్, మనం స్ట్రైట్గా కూర్చోవాలి, మన బ్యాక్ బోన్ అనేది బెండ్ చేయొద్దు, షోల్డర్స్ అనేది లూజ్గా ఇలా వదిలేయద్దు, ఇంక ఇలా వదిలేసి ఇలా అడుకున్నట్టు రాయడం అనేది మిస్టేక్ అండి. అది కాదు మన సిట్టింగ్ పొజిషన్. స్ట్రైట్గా కూర్చోవాలి, మన షోల్డర్ స్ట్రైట్గా పెట్టాలి. సో హ్యాండ్ రైటింగ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ డైలీ ఒక 5 to 10 minutes అది ప్రాక్టీస్ చేశాక మనం స్ట్రైట్గా కూర్చోం. అలాగే స్ట్రైట్ కూర్చున్నాక మన పాదాలు అనేది భూమికి ఆనివ్వద్దు,
భూమికి ఆనివ్వాలి. దాన్ని ఇలా లేపి కూర్చోకూడదు. అలా మెయిన్ సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత సిట్టింగ్ పొజిషన్ తర్వాత మన పేపర్ పొజిషన్, బుక్ పొజిషన్. ఇదిగోండి, ఇప్పుడు మన బుక్ ఇలా పెట్టామనుకోండి, బుక్ ఇలా పెట్టి ఇలా రాస్తాం. ఇది రాంగ్ పొజిషన్. బుక్ ఇలా పెట్టి ఇలా రాయాలి. ఇలా రాసాక నెక్స్ట్ మన పేపర్ పెన్ హోల్డింగ్ అండి, పెన్సిల్ ఆర్ పెన్ హోల్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అది మనది ఈ త్రీ ఫింగర్స్ యూజ్ చేసి, థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ యూజ్ చేసి మాత్రమే రాయాలి. పెన్సిల్ని హోల్డ్ చేసుకోవాలి. అన్ని ఫింగర్స్ యూజ్ చేయొద్దు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని తర్వాత ఈ 3 కంప్లీట్ అయిపోయాక మనము బేసిక్ స్ట్రోక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. బేసిక్ స్ట్రోక్స్, లూప్స్, కర్వ్స్, అప్పర్ కర్వ్, లోవర్ కర్వ్, డౌన్ కర్వ్, ఇవన్నీ రివర్స్, ఇలా అన్ని కర్వ్స్ స్టార్ట్ చేసుకుంటూ మన హ్యాండ్ రైటింగ్ని స్టార్ట్ చేస్తాం. కర్వ్స్ తర్వాత లెటర్స్ తర్వాత 2 లెటర్స్ ఫార్మేషన్, తర్వాత వర్డ్స్, తర్వాత కంబైనింగ్ వర్డ్స్, ఇలా కస్టమైజ్డ్ ఫార్మేట్లో వాళ్ళకి బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాం. ఇది అయిపోయాక ఇలా నేర్పించేప్పుడు నేను ఇలా ఇవి యూజ్ చేసి ప్రింట్ అండ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తానండి. ఇలాగే ఒకరోజు ఒక పేరెంట్ వచ్చి నన్ను ఆల్రెడీ అడిగారండి. 8th క్లాస్ బాబు, మా బాబు 8th క్లాస్ ఒక బాబు, 4th క్లాస్ ఒక బాబు, వాళ్ళిద్దరికి ప్రింట్ అండ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి. అయితే వాళ్ళకి స్టార్ట్ చేశాను. ఓన్లీ 13 days మాత్రమే నేర్పించాలి అన్నారు. సండేస్ పోయి 10 days వచ్చాయి. ఆ 10 daysలో వాళ్ళకి బేసిక్ స్ట్రోక్స్ నుంచి స్టార్ట్ చేశాను. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయిందండి. ఆ 10 daysకి కూడా వాళ్ళు సరిపోవట్లేదు, మాకు ఇంకా కావాలి అని ఆ పిల్లలు రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ స్కూల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా నేను స్టాప్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ టైం క్లాసెస్కి టైం ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీరు కూడా మీ పిల్లలకి, నేను ఆల్రెడీ ఆ పేరెంట్ షేర్ చేసిన ఫీడ్బ్యాక్ కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను. వాళ్ళ బిఫోర్ హ్యాండ్ రైటింగ్, వాళ్ళ ఆఫ్టర్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ 8th క్లాస్ బాబు రాసిన బిఫోర్ హ్యాండ్ రైటింగ్ అండి. ఇది హ్యాండ్ రైటింగ్ బిఫోర్. ఇది ప్రాక్టీస్ చేశాక ప్రింట్ హ్యాండ్ రైటింగ్ ఆ బాబుది ఇలా అయింది. చిన్న బాబుది 4th క్లాస్ అబ్బాయిది బిఫోర్ హ్యాండ్ రైటింగ్ అండి. ఇది ఆఫ్టర్ ప్రాక్టీస్ చూడండి. ఇది ఆఫ్టర్ ఇలా ఉంది. ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. వాళ్ళ మదర్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ 10 days చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళ పిల్లల హ్యాండ్ రైటింగ్ చూసి. కాకపోతే అలాగే మనం స్పీడ్ ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలనేది నేర్పిస్తాము. ఇది అయిపోయాక చూడండి, ఈ రైటింగ్ మీ పిల్లలకి కూడా నేర్పించాలనుకుంటే మీరు నాకు DM చేయండి. అలాగే హ్యాండ్ రైటింగ్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉండడం వల్ల వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరు కూడా మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? పిల్లల రాత మారితే వాళ్ళలో ఆత్మవిశ్వాసం కూడా మారుతుందండి. వాళ్ళని చూసి మీరు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అందుకే మీరు ఈరోజు మీ పిల్లల్ని నా క్లాస్లో జాయిన్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.